నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా కోట మండలంలోని దోరువుకట్ట గ్రామంలో శుక్రవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి చిల్లకూరు దశరథరామిరెడ్డి, పుచ్చలపల్లి, వంజీవాక సర్పంచులు గోవర్ధన్ రెడ్డి, అంకమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు వేంబేటి శశిలకు గూడూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్, కోట మండలం టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపి టీడీపీలోకి స్వాగతం పలికారు. నెల్లూరులో చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు టీడీపీలో చేరుతున్న దశరథరామిరెడ్డిని టీడీపీ నాయకులు పూలమాలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, పేద ప్రజలకు అండగా ఉండే మంచి నాయకులు, నిజాయితీ కలిగిన మంచి వ్యక్తిత్వం గల నాయకులు దశరథరామిరెడ్డి అని, ఆయన టీడీపీలోకి చేరుతున్నందున వారికి అభినందనలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నామన్నారు. వారి వెంట టీడీపీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్, తీగల సురేష్ బాబు, ఈశ్వరవాక శివకోటారెడ్డి, మధు యాదవ్, సర్వోత్తమరెడ్డి, వి చెంగళరాయులు, పాదార్తి కోటారెడ్డి, తిరుమూరు మురళి తదితరులు పాల్గొన్నారు. పెద్దలు చిలకూరు దశరథరామిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కార్యదర్శి తన పదవికి రాజీనామా చేశారు. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, అలాగే పుచ్చలపల్లి సర్పంచ్ గారు, వంజివాక సర్పంచ్ గారు, అలాగే ఎంపీటీసీ గారు ముగ్గురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పెద్దలు మా నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పార్టీలోకి అన్నోళ్లు చేరుతున్నారు. అంతకన్నా ముందుగా తెలుగుదేశం పార్టీ కోట మండలంలో ఉన్నటువంటి మా లీడర్స్ అందరూ కూడా వచ్చి అన్నని అభినందించి మనస్ఫూర్తిగా మేము కూడా స్వాగతం పలికేందుకు ఇక్కడికి వచ్చాము. ఎందువల్లంటే ఒక మంచి నాయకుడు, నిజాయితీ గల నాయకుడు, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు, దేనికి లొంగని నాయకుడు, ప్రజల్లో ముఖ్యంగా పేదవాళ్ళలో నిజమైనటువంటి వ్యవహారం ఉన్నటువంటి నాయకుడు, మంచి పేదవాళ్ళ ఆపదలో ఉంటే ఆదుకునే నాయకుడు. అలాంటి నాయకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటే నిజంగా మాకు సగం బలం. మేమంతా సగం అయితే మా దశన్న సగం ఇక్కడ ఈ మండలంలో. కాబట్టి దశన్న చిలకూరుకే కాదు, దశన్న సంబంధించినటువంటి బంధువులు కానివ్వండి, వాళ్ళ శ్రేయోభిలాషులు కానివ్వండి, చిలకూరు, వాకాడు, కోట మండలాలు అన్ని మండలాల్లో కూడా ఉన్నారు. వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా మేమందరం కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా శివకోటన్నకి నమస్కారం తెలియజేస్తున్నా. అన్న కృషి, ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా అన్న నేను సునీల్ నేను చేస్తాను, మా బావ అయిన ఇబ్బంది లేదంటే నిజంగా అప్పటి నుంచి కూడా అన్న ఫాలోఅప్ చేసి చివరికి పెద్దలు వేమిరెడ్డి గారి సమక్షంలో ఒక మంచి మనిషి, ఒక పెద్ద ఆయన, సునామీ మొదలైంది. మొన్న చెప్పాను మీకు, సునామీ మొదలైందని. ఆ సునామీ మా దశనతో మొదలవుతుందని చెప్పి తెలియజేస్తూ మా తెలుగుదేశం పార్టీ కోట మండల పార్టీ మొత్తం మా కేడర్ కానీ మొత్తం నాయకులందరూ కూడా అన్నకి మద్దతుగా ఉంటాం. ఈ రోజు నుంచి అన్న రేపటి నుంచి అన్న తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా, ఇక్కడ మా కుటుంబ సభ్యుడిగా మా పెద్దగా వ్యవహరిస్తాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు ఆ ప్రతినిధం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అన్నకి, అలాగే వంజివాక సర్పంచ్ గారికి, పుచ్చలపల్లి సర్పంచ్ గారికి, మన ఎంపీటీసీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.